హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేజ్ వ్లాగ్స్. నేను నా కొలీగ్ చాలా రోజుల నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ కుదరటం లేదు. ఈరోజు ఎలా అయినా ఫిక్స్ అయ్యాము వెళ్ళాలని చెప్పి. సరే అని చెప్పి మా వర్క్ టైం అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్లో మేము అమ్మవారి టెంపుల్కి బయలుదేరిపోయాము. అమ్మవారి టెంపుల్కి మేము ఎక్కువగా లంచ్ టైంలోనే ప్రిఫర్ చేస్తాము. ఆ టైంలో అయితే ఖాళీగా ఉంటుంది, ఫ్రైడే అయినా సరే. అందుకని ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. 3 to 4 మాకు లంచ్ బ్రేక్ అనమాట. మాకు 15 మినిట్స్లో అయిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం మేము వెళ్ళిన రోజు మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. కింద ఉన్న జనాభాను చూసి మాకు టైం సరిపోదేమో అనుకున్నాం, కానీ మాకు 15 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అందరికీ హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంకా అందరూ టెంపుల్కి లాస్ట్ కదా హాలిడేస్, టెంపుల్కి వచ్చినట్టున్నారు. చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి గుడిలో మెట్ల పూజ చేస్తారనమాట. ఏదైనా మొక్కుబడులు ఉన్నా ఇక్కడ మెట్లకి పెడితే అమ్మవారి గుడిలో ఉన్న మెట్లన్నిటికీ పసుపు రాసి బొట్టు పెట్టినట్టే. ఇది ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఫ్రెండ్స్. ఇక్కడ 100 రూపీస్, 300 రూపీస్ ఉంటుంది. లిఫ్ట్లో వెళ్ళాలనుకుంటే 500 రూపీస్ టికెట్ ఉంటుంది. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మనం వెళ్ళినట్లయితే లిఫ్ట్ అలో ఉంటుంది, ఎక్కువ మంది జనం ఉండరు కాబట్టి. పైన వ్యూ అమ్మవారిది ఇలా ఉంటుంది. గోపురం ఉండి గోపురం ముందు అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చాలామంది సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఫోన్ అలో లేదు కాబట్టి మేము దర్శనానికి ఫోన్ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము. అది అయిపోయిన తర్వాత ఎప్పుడు అన్నప్రసాదం తీసేసుకుంటాము ఇక్కడ. కాకపోతే ఆ రోజు 9కే స్టార్ట్ అయిపోయిందంట, అన్నప్రసాదం క్లోజ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.